కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చి 30 రోజులు గడవక ముందే టీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ వినోద్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా నేడు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆయన మండిపడ్డారు. 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేక ప్రజలను మోసం చేసినందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా వివరించదలుచుకున్నాం. పట్టుమని నిన్నటికి ఎన్నికల రిజల్ట్ వచ్చి 30 రోజులు అవుతా ఉంది. 7వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసి 6 గ్యారంటీల మీద సంతకం చేసి 9వ తారీఖు రోజు వాటిని అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇంకా నెల రోజులు కూడా కాకముందే అధికారం కోల్పోయినటువంటి ఫ్రస్ట్రేషన్లో పిచ్చి కుక్కలాగా కేటీఆర్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని ఒక పిచ్చి కుక్క కదా ఎట్లయితే అరుస్తుందో ఆ రకమైనటువంటిదిగా మేము సంబోధిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ హామీలు 420 అని చెప్పి వారు ఒక బుక్లెట్ ప్రచురించే ప్రయత్నం చేశారు నిన్న. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా సూటిగా బీఆర్ఎస్ నాయకులను ముఖ్యంగా కేటీఆర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. అసలు నెల రోజులు కాకముందే ఈ మాట అనడానికి నీకు అసలు నోరెట్లు వచ్చింది? నువ్వు మనిషివా? అసలు నీకేమైనా తెలివి ఉందా? ఇంగితం ఉందా? 10 సంవత్సరాలు మీరు పరిపాలించిండ్రు. మేము అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు కారణం, మా పోరాటం కారణం, మీ అవినీతి కారణం, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. మరి మీరు అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు మీరు సంకనాకిచ్చింది నిజం కాదా? మీ ఎన్నికల ప్రామిస్లో ఒకసారి చూసుకోండి. మేమేమో నెల రోజులకు ముందు కాకముందే మీరు అరుస్తూ ఉన్నారు కదా కుక్కల్లాగా. మరి మీరు మొదటిగా దళిత ముఖ్యమంత్రి అంటారు, చేయకపోతుంది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామంటారు, ఇవ్వకపోతుంది. కేజీ టు పీజీ నిర్బంధ విద్య అంటారు, రాకపోయా ఈరోజు వరకు. ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ పెంచుతామంటారు, గిరిజనులకు రిజర్వేషన్ పెంచుతామంటారు, పెంచకపోతుంది. డబల్ బెడ్రూమ్లు అర్హులైన వాళ్ళకి అందరికి ఇస్తామంటారు, ఎవరికి ఇవ్వకపోతుంది. కనీసం 1% కూడా ఈ రాష్ట్రాల్లో అర్హులలో 1% కూడా ఇవ్వకపోతుంది. అక్కడక్కడ మా మహబూబ్నగర్ శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఏమో అమ్ముకుర్రి 2 లక్షలకు 3 లక్షలకు. ఎస్టీ రిజర్వేషన్ అట్లే అయిపోయా. నిరుద్యోగ వృద్ధి రాకపోయా. ఒక్క యూనిట్ కూడా కొత్తగా విద్యుత్ పవర్ను మీరు ఉత్పత్తి చేయకపోతుంది. మీ ఎన్నికల హామీకి తుంగలో దొక్కితిరి. ఒక్క ఇంటికో జాబ్ అంటారు, ఇవ్వకపోతుంది. డిఎస్సి వేసిన పాపాన ఇవ్వకపోతుంది. రాష్ట్ర ఉద్యోగాలు పరీక్షలు పేపర్లు దిద్దడానికి చేత కాకపోయా. లీకేజీలు, ఇంత వరస్ట్ ఎయిర్పోర్ట్ అంతే. మీరు ఇంత వరస్టుగా మీరు పరిపాలించి ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ ఈ దేశ రాజకీయాల్లో ఇప్పటివరకు చరిత్రలో ఏదైనా ఉంది అంటే అది మీ పార్టీ కాదా? కేటీఆర్ ఆలోచన చేసుకో. ఇన్ని విషయాలు తెలిసి కూడా నువ్వు ఎట్లా సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతావా? నువ్వు నెల రోజులు కాకముందే మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, వాళ్ళ హామీలు అమలు చేయకపోతే మేము ఇది చేస్తాం, 100 రోజుల తర్వాత ఇది చేస్తాం అది చేస్తాం. అరే ఆగు, సబర్ కరో. ఎంబడే ఎన్నికలు ఉన్నాయి కదా అని చెప్పి ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే మీరు ప్రజల్లో కూడా తిరగలేరు. ఈ ఎన్నికల్లో కూడా తిరగడం కూడా కష్టమైపోతుంది కేటీఆర్. మీరు మీ పార్టీ మీ నాయకులు ఇవాళ నిన్న కేటీఆర్ గారు మాట్లాడతారు. తెలంగాణ వాయిస్ పార్లమెంటులో వినబడాలంటే, తెలంగాణ ఆత్మగౌరవం ఉండాలంటే కేసీఆర్ గారే. తెలంగాణకు పర్యాయ పదం కేసీఆరే. మెజారిటీ ఎంపీలను మమ్మల్ని గెలిపియండి అంటారు. మరి ఇప్పుడే ఉన్నారు మెజారిటీ, మీరే ఉన్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి మీ ఎంపీలు? ఎవరి పనులు తోముతురాడా? తెలంగాణ ఆత్మగౌరవం కొరకు ఎందుకు కొట్లాడతలేరు? కనుక ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా ఘోరంగా ఓడిపోతారు మీరు.